అందరికీ నమస్కారం. కష్టపడి పనిచేసి డబ్బు దాచుకుంటే చాలు ఎప్పటికైనా కోటీశ్వర్లు కావచ్చు. ఈ మాట మనం ఎన్నోసార్లు వినే ఉంటాం కదా. కానీ నిజంగా ఇదేనా ఏకైక మార్గం? ఎంజే డీమార్కో రాసిన ద మిలియనేర్ ఫాస్ట్ లేన్ పుస్తకం ప్రకారం సంపదలు వేగంగా సంపాదించడానికి పూర్తిగా వేరే దారి ఉంది. సో ఈరోజు మనం ఆ ఫాస్ట్ లేన్ రహస్యాలేంటో కలిసి తెలుసుకుందాం. మనలో చాలామందికి చిన్నప్పటినుంచి చెప్పే ఫైనాన్షియల్ అడ్వైస్ ఒక్కటే: బాగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించుకో, జాగ్రత్తగా డబ్బు దాచుకో, 65 ఏళ్లకి హ్యాపీగా రిటైర్ అయిపో. వినడానికి చాలా సేఫ్గా అనిపిస్తుంది కదా. కాని ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజంగా సంపదకు దారా, లేక మన జీవితంలో 40 ఏళ్లపాటు మనల్ని ఒకే చోట ఆపేసే ఒక పెద్ద ఫైనాన్షియల్ ట్రాఫిక్ జామా? సో ఈ పుస్తకం ఏం చెబుతుందంటే, మన ఆర్థిక జీవితంలో మనం ప్రయాణించటానికి కేవలం మూడు దారులున్నాయట. అండ్ మనం ఏ దారిలో ఉన్నామో తెలుసుకోవడమే మన భవిష్యత్తును మార్చే మొదటి అడుగు. ఇంతకీ అవేంటా 3 దారులు? చూసేద్దాం రండి. అవి ఇవే. ఫస్ట్ది సైడ్ వాక్, అంటే జీతం రాగానే ఖర్చయిపోతుంది, ఎలాంటి ఆర్థిక ప్రణాళిక ఉండదు. ఇక రెండోది స్లోలేన్, చాలామంది వెళ్లే దారి ఇదే. ఉద్యోగం చేస్తూ మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా డబ్బు కూడబెట్టడం. ఇక ఫైనల్గా మూడోది ఫాస్ట్లేన్. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. డబ్బు కోసం పనిచేయడం కాదు, మనకోసం పనిచేసే సిస్టమ్స్ను నిర్మించడం. మన సమాజం, మన పెద్దలు అందరూ మనకెక్కువగా చెప్పేదారి ఇదే. స్లోలేన్. 40 ఏళ్లు కష్టపడు, నీ సంపాదనలో 10% పొదుపుచ్చేయి, నువ్వు రిటైర్ అయ్యే టైంకి కోటీశ్వరుడివైపోతావు. కానీ ఆ చివర్లో ఉన్న ఆ చిన్న పదం గమనించారా? బహుశా. ఎందుకంటే ఈ ప్రయాణంలో గెలుస్తామని ఏ గ్యారంటీ లేదు. స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ మనం దాచుకున్న డబ్బునంతా మింగేయొచ్చు. అయితే ఇంత సేఫ్ అని చెప్పే ఈ సాంప్రదాయ మార్గం చాలాసార్లు ఎందుకు విఫలమవుతుంది? అసలు ఈ స్లోలేన్లో ఉన్న ప్రాబ్లమేంటో మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే ఫాస్ట్ లేన్ ఎందుకంత పవర్ఫుల్ అనేది మనకు తెలుస్తుంది. ఈ 2 దారుల మధ్య ఉన్న అసలైన తేడాలు ఇవే. స్లోలేన్లో మన సంపద ఫార్ములా ఏంటి? ఉద్యోగం ప్లస్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్. దీనికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. కాని ఫాస్ట్ లేన్లో సంపద అంటే మన బిజినెస్ తెచ్చే నికర లాభం ప్లస్ ఆ బిజినెస్ ఆస్తి విలువ. ఇక్కడ టైం కాదు, మనం నిర్మించిన సిస్టమ్స్ ముఖ్యం. స్లోలేన్లో అప్పు అంటే ఒక భారం, కాని ఫాస్ట్ లేన్లో అప్పు అనేది మన బిజినెస్ని పెంచడానికి ఉపయోగపడే ఒక టూల్. మరి ఫాస్ట్ లేన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడే అసలు విషయమంతా ఉంది. ఫాస్ట్ లేన్కి కావాల్సింది డబ్బు కాదు, ముందు మన ఆలోచనా విధానం మారాలి. ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ షిఫ్ట్. అదేంటంటే, మనమొక వినియోగదారుడిలా ఆలోచించడం మానేసి ఒక ఉత్పత్తిదారుడిగా ఆలోచించడం మొదలుపెట్టాలి. సింపుల్గా ఆలోచిద్దాం. మన ఆర్థిక వ్యవస్థలో 2 రకాల పాత్రలుంటాయి. ఒకరు కన్జ్యూమర్, అంటే వినియోగదారుడు. వీళ్ళు వస్తువులు కొంటారు, సర్వీసెస్కి డబ్బు కడతారు, ఇతరుల కోసం పనిచేస్తారు. డబ్బు వీళ్ల జేబులోంచి బయటకు వెళ్తుంది. ఇక రెండో వాళ్ళు ప్రొడ్యూసర్స్, అంటే ఉత్పత్తిదారులు. వీళ్ళు వస్తువులను తయారు చేస్తారు, సిస్టమ్స్ని బిల్డ్ చేస్తారు, కన్జ్యూమర్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. డబ్బు వీళ్ల జేబుల్లోకొస్తుంది. సంపదెప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరే ఉంటుంది. ఇది ఫండమెంటల్ రూల్. చూడండి, స్లోలేన్లో ఉన్న అతిపెద్ద సమస్య ఇదే. మన సంపద అనేది మనం పెట్టే సమయానికి కట్టేసుంటుంది. రోజులో మనకుండేది 24 గంటలు మాత్రమే. సో మనం ఎంత సంపాదించగలమనేదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, అంతే గదా. కానీ ఫాస్ట్ లేన్ ఏం చేస్తుందంటే, ఈ సమీకరణాన్ని పూర్తిగా బ్రేక్ చేస్తుంది. ఇక్కడ అసలు గోలేంటంటే, మన టైంకి మన సంపాదనకి మధ్య ఉన్న లింక్ని తెంపేయడం. అంటే మనం యాక్టివ్గా పనిచేయకపోయినా, మనం నిద్రపోతున్నా సరే, మనకోసం డబ్బు సంపాదించే సిస్టమ్స్ని క్రియేట్ చేయడం. అప్పుడే అసలైన స్కేల్, అసలైన సంపద సాధ్యమవుతుంది. ఓకే, థియరీ అంతా బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఫాస్ట్ లేన్కి సూటయ్యే బిజినెస్ని ఎలా గుర్తించాలి? దీనికోసమే ఆథర్ మనకొక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. అదే 5 బిజినెస్ కమాండ్మెంట్స్. దీన్నే సింపుల్గా CENTS ఫ్రేమ్వర్క్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్, C అంటే కంట్రోల్. బిజినెస్ మన చేతుల్లో ఉండాలి, ప్రతి డిసిషన్ మనదే. నెక్స్ట్, E అంటే ఎంట్రీ. ఆ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం అంత ఈజీగా ఉండకూడదు. మూడోది N అంటే నీడ్. ఇది చాలా ముఖ్యం. మన బిజినెస్ జనాలకి నిజంగా అవసరమవ్వాలి, వాళ్ల ప్రాబ్లంని సాల్వ్ చెయ్యాలి. నాలుగోది T అంటే టైం.
మన బిజినెస్ మన టైంతో ముడిపడి ఉండకూడదు. మనం లేకపోయినా అది నడవాలి. ఇక ఫైనల్గా ఎస్ అంటే స్కేల్. మన బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా ఎదిగే పొటెన్షియల్ ఉండాలి. సరే, ఇదంతా చేసి ఫాస్ట్ లేన్లో సక్సెస్ అయ్యామనుకుందాం. మరి మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? బోలెడంత డబ్బా? కాదు. నిజానికి అసలు లక్ష్యం డబ్బే కాదు, అంతకంటే చాలా చాలా పెద్దది. ఆథర్ చెప్పిన ఈ మాట చూడండి. లక్ష్యం ల్యాంబోర్గిని కొనడం కాదు, దాన్ని కొన్నా కూడా మన ఆర్థిక పరిస్థితిపై ఏమాత్రం ప్రభావం పడనంత స్వేచ్ఛను పొందడం. అంటే ఫాస్ట్ లేన్ మనకు ఇచ్చే అస్సలైన రివార్డ్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మన జీవితం మన కంట్రోల్లో ఉండటం, మనకు నచ్చిన పని, నచ్చినప్పుడు, నచ్చిన వాళ్లతో కలిసి చేసే స్వేచ్ఛ. అదే అసలైన సంపద. సో ఫైనల్గా ఒకే ఒక ప్రశ్నతో ఈ డిస్కషన్ని ముగిద్దాం. మన ఒక ప్రొడ్యూసర్లా ఆలోచించడం మొదలుపెడితే, మన చుట్టూ ఉన్న ప్రజలకి ఉపయోగపడేలా, లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా ఎలాంటి ఒక వ్యవస్థను, ఎలాంటి ఒక సిస్టమ్ని మనం క్రియేట్ చేయగలం? ఆలోచించండి. ఎందుకంటే ఆ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే మనలో ప్రతి ఒక్కరి ఫాస్ట్ లేన్ జర్నీ దాగి ఉంది.